మన ముందు ఉన్నారు యుక్త యాక్ట్రెస్. సో తన గురించి చాలా విషయాలు తెలుసుకుందాం, ఏం చెప్తారో చూద్దాం. రైట్, హలో. Hi, హాయ్, హౌ ఆర్ యూ? I'm very good. How about you? యా, ఐఎమ్ ఆల్సో గుడ్. Nice. ఎనీహౌ, సో మీ జర్నీ, మీ విషయాలు మేము చాలా తెలుసుకోవాలనుకుంటున్నాం. సో మీరు ఎంత ఓపెన్ గా చెప్తే మేము అంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. And చాలా మందికి అంటే ఐ మీన్ మీరు చాలా ఫ్యాన్స్, ఐ మీన్ మీకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు, చాలా మందికి తెలియదు, రైట్? Definitely. సో ఈ ఇంటర్వ్యూ మనకి ఐ థింక్ తెలుసుకోవాల్సిన వాళ్ళందరూ కూడా ఈజీగా తెలుసుకుంటారు అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు ఓపెన్ Yeah. గా మాట్లాడొచ్చు. I'll Yeah. try definitely. షూర్, థ్యాంక్ యూ. సో యుక్త ఇప్పుడు ప్రజెంట్ సీరియల్స్ చేస్తున్నారు, ఒక మంచి ఫేమ్ నడుస్తున్నది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు అలా నడుస్తూ వస్తూ ఉన్నాయి. ఇంకా కూడా ఫ్యూచర్ లో కూడా చాలా చేస్తారు, రైట్? Definitely. సో ఈ మూవీస్ లేకపోతే ఈ యాక్టింగ్ అనేది ఫీల్డ్ కాకుండా ఏం అవుదాం అనుకున్నారు బిఫోర్? లేదు, ఈ ఫీల్డ్ కే రావాలి అని ఫిక్స్ అయ్యాను. ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ అబ్జర్వేషన్. Oh. చిన్నప్పుడు చాలా మూవీస్ చూస్తున్నప్పుడు నాకే తెలియకుండా ఐ వాజ్ ఇన్యాక్టింగ్. ఐ వాజ్ రిపీటింగ్ ద ఎక్స్ప్రెషన్. టీవీ చూస్తున్నప్పుడు అక్కడ ఆర్టిస్ట్ ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారో నేను దాన్ని రిపీట్ చేస్తా కూర్చునేదాన్ని. అందరు మూవీ చూస్తుంటే అందరు నన్ను చూసేవారు. తర్వాత నన్ను ఇలా ట్యాప్ చేసి చూస్తే అప్పుడు రియలైజ్ అయ్యేదాన్ని, ఓ నేను ఇనాక్ట్ చేస్తున్నాను అని. ఓకే, ఇంట్రెస్ట్ అన్నమాట. ఎస్, ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉండింది, అది అలా బయటకు వచ్చిందండి. రైట్, అవును. సూపర్. సో ఏ ఏజ్ కి మీరు నాకు ఈ ఫీల్డ్ నచ్చిందని ఎప్పుడు అనుకున్నారు? మేబీ ఇన్ 10th ఆర్ 11th అనుకుంటా. నాకు కన్నడలో ఒక హీరో అంటే చాలా ఇష్టం ఉండేవారు. ఎవరు హీరో? ఛాలెంజింగ్ స్టార్ దర్శన్. ఆబ్వియస్లీ ఓ, ఆయనకి ఎనిమల్స్ అంటే బాగా ఇష్టం అని ఆ ఒక్క పాయింట్ కి నాకు ఎనిమల్స్ చాలా ఇష్టం కాబట్టి ఓకే ఆయన నాకు బాగా ఇష్టం అయ్యారు. సో యానిమల్స్ అంటే ఇష్టం అన్నారు కదా, సో ఇంట్లో ఏమైనా పెట్స్ పెంచుకుంటున్నారా ఇప్పుడు లేదు. ఫ్యూచర్ లో? అదేంటి? నాకు ఇష్టం అండి, ఇంట్లో అమ్మ వారందరికి ఇష్టం Okay. అవ్వాలి కదా. And మన లైఫ్ స్టైల్ వర్క్ లో దాన్ని మన కూడా ఇష్టం మనం కోసం తీసుకొచ్చి వారికి ఇబ్బంది ఇబ్బంది పెట్టకూడదు. పెట్టద్దంటే ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో మినీ హౌస్ ఉంటుంది నా ఎన్ని ఇల్లు. animals పెడతారండి? నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు మంకీ అంటే చాలా ఇష్టం. నాకు మంకీ పెంచుకోవాలని Monkey. డ్రీమ్ ఉంది, బట్ అది లీగల్లీ ఒప్పుకోరు. బట్ లెట్స్ ఎవరైనా డాగ్ క్యాట్ అంటారు, లేకపోతే ఫిషెస్ అక్వారియం. మీరేంటి ఎలా మంకీ? హౌ ఐ డోంట్ నో, అంటే హ్యూమన్ బీయింగ్ అక్కడి నుంచే వచ్చారు కాబట్టి అదొక పాయింట్. ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్ మన మనుషులు నెక్స్ట్ చాలా Hmm. బ్రిలియంట్ లివింగ్ బీయింగ్ అంటే దట్ ఈస్ మంకీ, చింపాంజీ, ఇదే వస్తుంది. సో ఓకే, అది సెకండ్ వర్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సెకండ్ వర్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. దట్స్ ట్రూ. అంటే మీరు చెప్పే విధానం బట్టి చూస్తే నాకు ఏదో తట్టుతుంది. అంటే మీరు ఏమైనా స్పిరిచువల్ గా ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? అవును, చాలా ఐ మీన్ టు స్పిరిచువాలిటీ. లైక్ కొంచెం చెప్పగలుగుతారా? అంటే కొంతమంది దేవుడిని చూసే విధానం వేరే ఉంటుంది, నేను చూసే విధానం వేరే ఉంటుంది. సో మెజారిటీ పీపుల్ వర్ ఇంటూ డెకరేటింగ్ అండ్ పూజ చేయడం రెగ్యులర్ గా అలాంటి ఫాలో అవుతారు. బట్ నేను ఐ సీ గాడ్ ఇన్ మై సెల్ఫ్. Oh. అండ్ నేను చాలా ఒక ఎనర్జీ నమ్ముతాను. ఆ ఎనర్జీకి పేరు వెంకటేశ్వర స్వామి. Oh. ఇది చాలా సరి చెప్పాను అన్ని ఇంటర్వ్యూస్ లో, అన్ని great. దాంట్లో వారు ఉంటారు. ఓకే, వెంకటేశ్వర స్వామి గారిని మీరు షార్ట్ నేమ్ లో వెంకీ అని పిలుస్తున్నారు. ఇంకా బాయ్ వెంకటేశ్వర- ఫ్రెండ్ అని కూడా అనుకుని కన్ఫ్యూజ్ అయ్యేవారు. ఎవరు? బాయ్ ఫ్రెండ్ ఉండొచ్చు వెంకీ అని. నేనేమనుకున్నా అంటే వెంకటేష్ గారు, విక్టరీ వెంకటేష్ గారు గుర్తొచ్చారు. వెంకీ అంటే ఆయన. ఇక్కడ సూపర్ నైస్. అంటే మీరు అంటే ఇప్పటి వరకు మేము చూసిన చాలా మందిలో యూఆర్ సమ్ అంటే యూనిక్ ఇంట్రెస్ట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. సో ఇంకా తెలుసుకుందాం, అంటే హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా చిన్నప్పటి నుంచి? అంటే ఈ మూవీ అనేది మనం మాట్లాడుకుందాం, ఓకే, అది పెద్ద టాపిక్. బట్ మీ హిడెన్ టాలెంట్స్ ఏంటి?
హిడెన్ టాలెంట్స్ అంటే వెదర్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అంటే So, లైక్ dance వెస్టర్న్ లేకపోతే చిన్నప్పుడు ఏ సాంగ్ వచ్చినా క్లాసికల్ డాన్స్ చేసేదాన్ని. ఇప్పుడు ఓకే ఏం నేర్చుకున్నారా డాన్స్? నేర్చుకోవడానికి అని నేను ఏ క్లాస్ కు వెళ్ళలేదండి. వెదర్ యాక్టింగ్ అయినా, డాన్స్ అయినా, సింగింగ్ అయినా నేర్చుకోవడానికని వెళ్ళలేదు. బట్ బాగా చేస్తానని అందరూ జాయిన్ చేసుకున్నారు Join చేసుకున్నారు. టీమ్ కి. Wow. స్టేట్ లెవెల్ కొన్ని కాంపిటీషన్స్ అటెండ్ Wow. చేసాము. అండ్ ఎస్ నేను విన్నాను మీకు ఏదో సమ్ అప్రిసియేషన్ వచ్చింది బిగ్ స్టార్స్ నుంచి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. ఇట్ వాజ్ ఏ స్టేట్ లెవెల్ కాంపిటీషన్, డాన్స్ కాంపిటీషన్ అన్నమాట. సో అక్కడ జడ్జ్ గా కన్నడ మూవీ డైరెక్టర్స్, కొన్ని యాక్టర్స్ వచ్చారు. సో అక్కడ నాకు ఫస్ట్ ప్రాజెక్ట్, మూవీ ప్రాజెక్ట్ చేస్తావా అని అడిగారు. అప్పుడు వెరీ బిగినింగ్ కాబట్టి నాకైనా నా ఫ్యామిలీలో ఎవరు లేరు ఇండస్ట్రీ నుంచి. సో Oh. ఇట్ వాజ్ కంప్లీట్లీ కొత్త. సో ఎలా ఏమని ఏ ఐడియా కూడా లేదు. ఐ వెంట్ టు టోల్డ్ మై మామ్. అండ్ వారు మన మాస్టర్తో ఒకసారి మాట్లాడారు. ఓకే, నీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే నేనే ఒక మంచి టీం తెలిసిన వారి నుంచి రిఫర్ చేస్తా అని. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మూవీస్. ఎస్, ద ఏజ్ ఆఫ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. అంటే లైక్ అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారా? అంటే ఎన్నేళ్ళ నుంచి తెలుసుకోవచ్చా? ఆల్మోస్ట్ అంటే మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ సీరియల్ 2015 లో నాకు. అండ్ ఈవెన్ ఐ కాంపిటెడ్ మిస్ మల్నాడ్ ఓకే కాంపిటీషన్ అన్నమాట. మా ఒకసారి అయితే ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. మీరు ఎవరు ఫ్రమ్? చిక్మంగళూరు. మంగళూరు. వావ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. అందరూ అదొక డెస్టినేషన్ ప్లేస్ అని అలా వెళ్తూ ఉంటాం But సమ్మర్ నేను అక్కడే హాలిడేస్. పుట్టాను. How blessed ఒక అద్భుతమైన ప్లేస్ లో పుట్టి అక్కడే మీరంతా నేచర్ లవర్స్ అయి ఉంటారు. Obviously. సో మీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది? నా స్కూలింగ్ కంప్లీట్ చిక్మంగళూరు. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ గా చిక్మంగళూరు. Even డిగ్రీతో సహా? డిగ్రీతో సహా కంప్లీట్ గా డిగ్రీతో సహా చిక్మంగళూరు. ఓకే. అండ్ దెన్ అక్కడతో క్లోజా అంటే డిగ్రీ వరకు అది కూడా నాకు డిగ్రీ చదువుతున్నప్పుడే మూవీ ఆఫర్ వచ్చింది కాబట్టి. సో బట్ ఇంట్లో డిగ్రీ ఒకటి కంప్లీట్ చేయాలి అన్నది వారికి ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. మనకి ఒక డిగ్రీ కావాలి కదా. అవును, అట్లీస్ట్ సర్టిఫికేట్ చెప్పుకోవడానికైనా కావాలి. ఆఫ్ కోర్స్ ఎంత స్టార్ అయినా మనకి మన వెనకాల ఏంటి, మన ఎంత ఎడ్యుకేషన్ చదివారని డెఫినెట్ గా అడుగుతారు. దట్ ఈస్ మినిమం కాబట్టి నాకు కావాల్సింది. అవును. సో అది చేసి తర్వాత కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇక్కడ వద్దామని అది కంప్లీట్ చేసుకున్నా. దానికి ముందు ఒక కన్నడ మూవీ చేసా, అనిసుతిదే అని. నా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది ఆ మూవీలో. అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ క్యారెక్టరైజేషన్ ఆల్సో. బట్ అది కొన్ని రీజన్స్ బట్టి రిలీజ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు కొన్ని ఓటీటీలో పెట్టారు అని విన్నాను. ఓకే. మీరే హీరోయిన్? నేనే మాకు చెప్పండి, మేము కూడా చూస్తాము. మీ తెలుగు వాళ్ళైతే ఈ పాట మీ గురించి ఎలా గూగుల్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా చేసాము, బట్ కన్నడలో మాకు తెలియదు కాబట్టి కాంట్ ఫైండ్ విత్ దట్ నేమ్స్. యాక్చువల్లీ దానికన్నా ముందు ఒక మూవీ ప్రాజెక్ట్ వచ్చింది నాకు. విజయ్ రాఘవేంద్ర అని కన్నడలో ఒక హీరో ఉన్నారు. ఇక్కడ నినగాగి అంటే నినగాగి అని అప్పుడు చాలా ఫేమస్ హీరో వారు. సో వారితో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. అప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ అని ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది ఇంట్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్. అర్థమవుతుందా? అవును. అంటే పేరెంట్స్ అంటున్నాం కదా, పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మూవీస్ లో? ఐ మీన్ మూవీ అంటే స్టార్టింగ్ వారికి మన బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు ఇండస్ట్రీలో కాబట్టి వారికి ఒక హెజిటేషన్ అని ఉంటుంది. బట్ నా గురించి వారికి తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది, ఇది ఏదైనా సాధిస్తుంది. అమ్మాయి పవర్, యుక్త పవర్. యుక్త అంటే ఏంటి? యుక్త అంటే యుక్తి, బుద్ధి బలం అంటారు, నాలెడ్జ్. So you have that. Shakti means Shakti, physical power. Buddhi means that knowledge power. So మీకు బుద్ధి బలం ఉందంటారు. మీ పేరు పెట్టుకున్నారు, మీకు ఉంది అని అనిపిస్తుంది నాకు మీ ఫేస్ లో. మీరు ఎలా ఉన్నారు చెప్పనా, కొంచెం సమంత లాగా స్టార్టింగ్ లో ఉంటది. స్టార్టింగ్ చబ్బిగా నవ్వుతావు, భలే క్యూట్ గా అలా అనిపిస్తున్నారు నాకు ఎక్కడో చూసా అనిపించింది. ఐ గాట్ ఇట్. ఓకే, యూ హ్యావ్ దట్ ఫీచర్స్ లైక్ starting Samantha, not now. I like Samantha actually. Yeah, even she is also my inspiration. Yes, actress. ఎంత బాగా చేస్తుందో. అండ్ లైఫ్ లో కూడా తను చాలా వెరీ స్ట్రాంగ్ ఉమెన్ తను కూడా. సో అది చాలా అమ్మాయిలకి ఇన్స్పైర్ చేస్తుంది కాబట్టి నాకు సమంత, ఐ లైక్ హర్ వెరీ మచ్. యా,
అది అందరికి అంటే ఆల్మోస్ట్ ఆవిడ గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా అంటే ఆవిడ గురించి తెలిస్తే డెఫినెట్ గా ఆవిడకి ఒక ఫ్యాన్ అయిపోతారు. నిజంగా సమంత ఫ్యాన్స్ అసోసియేషన్ అఫీషియల్స్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా సమంత ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. Yes. ఎనీహౌ యా సూపర్. మీ ఇన్స్పిరేషన్ హీరోయిన్ అంటే ఎవరు చెప్పారు? సౌందర్య గారు Oh, ఎవ్రీ టైమ్ ఆల్ టైమ్ ఫేవరెట్ wow. సౌందర్య గారు. అంటే ఆవిడ సినిమాలన్నీ చూసారా? Hmm. చాలా ఆల్మోస్ట్ కన్నడలో అన్ని మూవీ చూసాను. బట్ పర్సనలీ కూడా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను ఎవరైనా చూస్తే పర్సనల్ గానే చూస్తాను. వారి మేనరిజం, వారి రియల్ క్యారెక్టరైజేషన్ ఎలా అని అలా నాకు నచ్చుతారు. మూవీ హీరో అంటే మీకు ఎలా అంటే లైక్ ఆన్ స్క్రీన్ కదా ఆఫ్ స్క్రీన్ కూడా అవును పర్ఫెక్ట్ అని Fan ఆ? నాకు రెండు ఆన్ స్క్రీన్ యాజ్ వెల్ as ఆఫ్ స్క్రీన్ రెండు చాలా ఇష్టం సౌందర్య గారు అంటే. సో స్వీట్. హౌ స్వీట్ షీ ఈస్, హౌ హంబల్ అండ్ ఓవరాల్ ప్యాకేజ్ గా నాకు చాలా ఇష్టం. యాక్టింగ్ కూడా అలానే ఉంటుంది. అవును టైమింగ్ అసలు ఆ పర్ఫార్మెన్స్ ఎవర్ గ్రీన్ ఈ రోజు కూడా. కన్నడలో ఒక అంటే మనకి expression. తెలుగులో కూడా ఒక ఊపు ఊపిన సౌందర్య గారు. సౌందర్య గారు అంటే కన్నడ కన్నా తెలుగులో ఫేమస్ తెలుసా? అవునా కెన్ యూ బిలీవ్ ఆ అమ్మాయి ఏ లాంగ్వేజ్ లో ఫేమస్ అంటే తెలుగు తమిళ్ కూడా. యా అవును. అంటే తెలుగులో చిరంజీవి గారు స్టార్స్ తో వేశారు కదా. ఆ కాంపిటీషన్ అంత బాగా అసలు ఒక స్టార్ ని మనం బీట్ అవుట్ చేయడానికి ఈజీ కాదు, నిజం. ఆవిడకి ఈజీ. అది మంచి మనసు ఉన్న వారికి మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో మీకు అప్పుడున్న తరం నచ్చిందా, ఇప్పుడున్న జెన్జీ నచ్చిందా? ఐఎమ్ వెరీ ప్రాపర్ 90s కిడ్. మేబీ ఐ కెన్ tell విలిన్ I'm the 80s kid. But I'm the 90s born kid. ఓకే. But my mentality wise నేను ఇంకా కొంచెం వెనక. నేను కూడా యాక్చువల్లీ నేను 90s కిడ్డే, కానీ నా భావాలు కూడా 80s 1980s అవును. అట్లా ఉంటాయి. అలా ఉంటది. నేను Same. సాంగ్స్ కూడా ఆ, చాలా ఓల్డ్ సాంగ్స్ వినడానికి ఇష్టపడతాను. ఇష్టపడతాను. మీ హిడెన్ టాలెంట్ ఏంటి? ఇది కాకుండా. సో డాన్స్ ఇవన్నీ కాకుండా ఐ హ్యావ్ ఎ రైటింగ్ హ్యాబిట్. నేను అప్పుడప్పుడు చిన్న పోయమ్స్ లాగా కొన్ని లైన్స్ అండ్ కొన్ని లైన్స్ కి నేనే ఓన్ ట్యూన్ వేసి కూడా ట్యూన్ ఒక్కసారి మా కోసం. ఇట్ ఈస్ కన్నడ. ఇస్ ఇట్ ఫైన్? నో, దిస్ ఈస్ యువర్ ఆల్ యువర్ కెమెరాస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు ఏది కావాలంటే అది. ఓకే. ఇదొక పాపల్కి పడుకోబెట్టడం టైంలో చెప్తారు కదా లాలి పాట. ತಾಯ್ಕರುಳು ಎಂಬ ಪದವೇ ಲಾಲಿಯಂತೆ ಮಗುವೆ ಜೋಜೋ, ನನ್ನ ಮಡಿಲಿ ನಿನಗೆ ಜೋಲಿ ಮಗುವೆ ಮಲಗೋ ನಗುತ್ತಲಿ ಜೋಜೋ, ಲಾಲಿ ಹಾಡುವೆ ಜೋಲಿ ತೂಗುವೆ ಮಗುವೆ ಜೋಜೋ, ನನ್ನ ಕಂದಮ್ಮನಿ ನನ್ನ ಹಸಿಗೋಸುನಿ ನನ್ನ ಹೊಂಬಾಳಿ ಚಲುವಯ್ಯ ನೀನೇ, ಲಾಲಿ ಜೋಜೋ ದೂರಿ ಜೋಜೋ ಮಗುವೆ ಜೋಜೋ, ತಾಯಿ ಕರುಳು ಎಂಬ ಪದವೇ ಲಾಲಿಯಂತೆ ಮಗುವೆ ಜೋಜೋ, ನನ್ನ ಮಡಿಲಿ ನಿನಗೆ ಜೋಲಿ ಮಗುವೆ ಮಲಗೋ ನಗುತ್ತಲಿ ಜೋಜೋ, ಲಾಲಿ ಜೋಜೋ ದೂರಿ ಜೋಜೋ ಮಗುವೆ ಜೋಜೋ. ఎస్ నాకు లాంగ్వేజ్ అర్థం కాలేదు కానీ జోజో ఒకటి జోజో సాంగ్ ఇది. సో మా అందరికి జోజో 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 చాలా అలానే జోజో జో కొట్టడం పడుకోకండి. ఆల్రెడీ ఆయన పడుకుని సో వెరీ నైస్. సో మీ ఆ ఫీల్ బాగుంది యాక్చువల్లీ. చక్కగా జో కొడుతూ పిల్లల్ని బాగా ప్యాంపర్ చేస్తూ పొజ్జబడుతూ అలా నేను కూడా నిద్రపోతా ఉంటాను. మా మమ్మీ కూడా అలా పాడుతూ ఉంటే సో సో స్వీట్. అంటే అలా రైటింగ్ రాస్తూ మీరే ట్యూన్ కడుతూ ఒక మంచి మంచి ఇలా అప్పుడప్పుడు అలా తడుతూ అలా వస్తూ ఉంటాయా? రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది? అంటే ఇప్పుడైతే ప్రెసెంట్ లో ఎక్కువ రాయడం టైం దొరకట్లేదు. Time because of ప్రాజెక్ట్ busy. ఆఫ్ బిజీ షెడ్యూల్ ఇలా.
బట్ అప్పుడప్పుడు వస్తా ఉంటుంది. నా ఒక బుక్ కూడా కంప్లీట్ అయ్యి ఇంకొక బుక్ కి షిఫ్ట్ పబ్లిష్ చేయొచ్చు. అదే ప్లానింగ్ లో ఉన్నా. నెక్స్ట్ యాక్చువల్లీ ప్లాన్ ఉంది. ఓకే. కొన్ని సెలెక్ట్ చేసి అండ్ కరెక్షన్ ఏమైనా ఉంటే చూసి అది బుక్ ఒక పబ్లిష్ చేయాలి అని ఉంది ప్లాన్. చేయండి. అంటే ఇది కైండ్ ఆఫ్ ఇట్స్ నాట్ బిజినెస్ ఆర్ సంథింగ్. సో ఒకసారి మన హిడెన్ టాలెంట్స్ మనకి ఒకటో రెండో ఇంట్రెస్ట్. మళ్ళీ ఆ బుక్ సేల్ అవుతుంది లేదా It doesn't matter. అవుతుంది దానికి కాదు. నా సాటిస్ఫాక్షన్, నా హ్యాపీనెస్ కి, నా ఫ్యాషన్ సాటిస్ఫై. ఎస్. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? స్కూలింగ్ నుంచి స్టార్ట్ ఉంది. 7th నుంచి రాయడానికి ఇలా స్టార్ట్ చేసింది. 7th స్టాండర్డ్ స్కూల్లో టీచర్స్ కి, ఫ్రెండ్స్ కి, పేరెంట్స్ కి, రిలేటివ్స్ కి తింటా ఉంటాను. అలా. ఓ నైస్. మీతో మాట్లాడాలంటే ఈ జోజో పాటలతో ఫ్యాన్స్ అలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీ స్కూల్లో ఏమైనా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? యూజువల్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఇండస్ట్రీకి సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంది మాత్రం అంటారు కదా. బట్ నా లైఫ్ లో చిన్నప్పటి నుంచి వెరెవర్ ఐ గో, ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ అవ్వచ్చు లేదా స్కూల్లో కావచ్చు, సో నాకు అది ఫస్ట్ నుంచే అలవాటు. ఒక వైబ్ నిజంగా అదేమో తెలియదు కానీ ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా నేను చాలా ఒక కిడ్ లాగానే చాలా పేపర్ కి చాలా జాగ్రత్తగా చూసుకుంటా, సెన్సిటివ్ గా. సో స్పూన్ ఫీడ్ అంటారు కదా. సో అలా ఫ్రెండ్స్, అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉండడం కూడా అదృష్టమే నిజంగా. ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని చూసి కుళ్ళిపోవచ్చు, బట్ మీ ఫ్రెండ్స్ ప్యాంపర్ చేస్తున్నారంటే యూ కెన్ సే లైక్ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్ ఉన్నట్టే. నిజంగా నాకు చాలా గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. దేవుడు గిఫ్ట్ ఇచ్చారు అనమాట. అలా డిగ్రీలో అయితే ఆఫ్టర్నూన్ ఫుడ్ లంచ్ బాక్స్ తీసుకెళ్తాం కదా, నేను తినేదాన్ని కాదు, నాకు ఫీడ్ చేస్తుంది నా ఫ్రెండ్. హోల్ నాకు అది తినిపిస్తుంది. కొన్ని టైంలో నాకు తినడమే మర్చిపోయాను, తినిపించుకోవడం అలవాటు. చదువు ఎలా ఉంటుంది మీ స్టడీస్ అంటే నాకు చిన్నప్పుడు అంత చెప్పండి. ఐఎమ్ వెరీ గుడ్ స్టూడెంట్ బట్ చదవదని కాదు. ఓకే, క్లెవర్ బట్ నాట్. కూర్చుని చదువుతానే కదా ఏముందని తెలుస్తుంది. సో దానికి నేను టైం ఇచ్చేదని కాదు. బట్ విన్ ద టైం ఒక పాయింట్ వచ్చింది 10th లో, అండ్ నేను అదే ఇది కవన రాస్తున్నప్పుడు దొరికిపోయాను క్లాస్ లో. సో అప్పుడు నేను చదివింది సెయింట్ జోసెఫ్ స్కూల్లో. అక్కడ ఓకే, యూజువలీ వారు దొరికిపోతే తిడతారు కదా, నన్ను అసలు తిట్టలేదు. దేవర్ అప్రిషియేటింగ్, ఇంత మంచి లైన్స్ నువ్వు ఎలా రాయగలవా అని. ఏంటి లైక్ జరుగుతుంటే ఓకే, నేను ఇంకా ఎగ్జామ్ రాస్తుంటే దొరుకుతుంది, ఫ్రెండ్స్ తో కాపీ కొట్టడం అలాంటి ఏం చేయలేదా? మజా ఉంటాయి కదా కాపీ కొట్టడం, ఫ్రెండ్స్ కి చెప్పడం. మేబీ బాగా చేస్తానేమో కానీ అప్పుడు చూపించినా కూడా లేదు అలా చేయకూడదు, నేను చూడాను, ఇలా ఉండేదాన్ని నేను. ఈవెన్ అక్కడ టీచర్స్ చెప్పేవారు, తనకు చూపించినా కూడా చూసి రాయడానికి అంత మైండ్ లేదు తనకి అని వారే చెప్పేవారు టీచర్స్. టీచర్ గుడ్ స్టూడెంట్ మాతో ఇప్పుడు ఈ రోజు చిట్ చాట్ చేయడానికి వచ్చారు. సో మరి ఇంత అంటే మీరు ఎంత చాలా పర్టికులర్ గా డిసిప్లిన్ గా అనిపిస్తుంది నాకేమో, రైట్? చిన్నప్పటి నుంచి. మరి ఈ మూవీ ఇండస్ట్రీ టైమింగ్స్ గానీ మనుషులు గానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఆ డిఫరెన్సెస్ కానీ ఇబ్బందులు కానీ ఫీల్ అయ్యారు? యా, సమ్ టైమ్స్. అంటే ఇప్పుడు నాట్ అబౌట్ మూవీ ఇండస్ట్రీనే అనే కాదు, ఈ ప్రపంచం అలా అయిపోతుంది. హ్యూమన్స్ లో హ్యుమానిటీ తగ్గిపోతుంది చాలా మట్టికి. సో ఆ బాధ ఇప్పుడు కూడా నేను ఎక్కువ రిగ్రెట్ అయ్యేది ఆలోచించేది. యూజువలీ మనం జనరల్ గా కూర్చున్నప్పుడు జనరల్ టాపిక్స్ మైండ్కి వస్తుంటుంది కదా, సో అలా ఆలోచిస్తున్నప్పుడు ఈ టాపిక్స్ మెయిన్ గా మాట్లాడతాం. రెగ్యులర్ గా మీకు ఇష్టమైన టాపిక్ ఏంటి? లైక్ స్పిరిచువాలిటీ. బుద్ధిజం అలాంటివి ఫాలో అవుతారా? లేదు, బట్ బుద్ధ అంటే పీస్ కదా, సో ఐ ప్రిఫర్ పీస్ అండ్ స్పిరిచువాలిటీ. అప్పుడు నేను వెంకీ చెప్పాను కదా, అండ్ వాళ్ళతో పాటు రీసెంట్ గా ఇప్పుడు ఇంకా అడిషనల్ గా కూడా యాడ్ అయ్యారు శివయ్య అండ్ ఆంజనేయ స్వామి. అంటే మీరు యోగా వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు అలా అక్కడ కూడా ఏదో వరల్డ్ ఉంటుంది, మీరు లెఫ్ట్ కి వెళ్తే శివయ్య వస్తారు, రైట్ కి వెళ్తే ఆయన వస్తారని చెప్పి
సో ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనుకుంటా రూట్లన్నీ. మేబీ నాకు ఇంట్యూషన్ బాగా వర్క్అవుట్ అవుతుంది కాబట్టి ఐ కెన్ సే ఎస్. సో లైక్ యోగా అలాంటివి ఏమైనా చేస్తారా? ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా నాట్ రెగ్యులర్లీ, మనకి టైం మెయిన్ టైం ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, జనరల్ గా see, ఈ ఇండస్ట్రీకి వచ్చే ఫుల్ ఉంటది లేండి. ఐ అగ్రీ. దానికి ముందు అంటే వాక్, సమ్ ఎక్సర్సైజెస్ కన్సిస్టెంట్ గా ఉండేది. అండ్ యోగా కొన్ని అది కూడా ఇన్ బిట్వీన్ ఎక్సర్సైజ్ తో పాటు మధ్యలో యాడ్ అయింది. సో అలా ఉంటుంది. బట్ మోర్ దెన్ యోగా పర్టికులర్ గా అదే చెప్పింది నేను, వేరే వారిది డిఫరెంట్ అండ్ నా లైఫ్ లో నా కొన్ని విషయాలు కంప్లీట్ గా డిఫరెంట్. సో నేను బిలీవ్ చేసే విధానం కానీ, నేను ఫాలో అయ్యే రిచువల్స్ టైప్ కానీ, ఇప్పుడు యూజువలీ దేవుడు అంటే గాడ్ అంటే పూజలు చేసి అలంకారం చేసి అలా చేస్తారు. సో నేను అలా కాదు, ఐ యూస్ టు టాక్ నాతోనే మైండ్ లో, నేను ఐ యూస్ టు కమ్యూనికేట్, మాట్లాడుకుంటా ఉంటాయి. కమ్యూనికేట్ అవ్వాలంటే యోగా అలాంటివి ఏమైనా చేస్తేనే ఇంకా బాగా కమ్యూనికేట్ చేయొచ్చు. ఎస్ యాక్చువల్లీ, బట్ నాకు టైం దొరకట్లేదు కాబట్టి మిస్సింగ్ దట్. డీప్ గా వెళ్ళడానికి లేవాలి, షూటింగ్ అవుతుంది, ఇంటికి వస్తారు నిద్ర వచ్చేస్తుంది, టైర్డ్ అయిపోతాం. Oh my God, అవును. సీరియల్స్ చాలా కష్టం అండి నిజంగా కదా. అంటే పొద్దున్నే 5 o'clock లేస్తారు, 12 వరకు 1 వరకు షార్ట్స్ ఉంటాయి సమ్ టైమ్స్. అండ్ దెన్ అగైన్ 4-5 hours స్లీప్ ఉంటుంది, మళ్ళీ లేవాలి, మళ్ళీ ఆప్షన్ వేరే వరల్డ్ లేదు. స్పెషల్లీ నేను ప్లే చేసిన క్యారెక్టరైజేషన్ కంటే అసలు సీన్ లో కూడా క్రైయింగ్ సీన్స్ ఎక్కువ ఉంటుంది. రియల్ గా ఏడ్చడం ఇస్ డిఫరెంట్. వీ హ్యావ్ టు ఫేక్ అన్నప్పుడు అది స్ట్రెస్ లెవెల్ ఇంకా డబల్ అవుతుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం కొంచెం పర్సనల్ లైఫ్ కొంతవరకు మాకు ఇన్ఫర్మేషన్ చాలా వరకు వచ్చింది. మూవీస్కి వెళ్దాం. ఇప్పుడు అదే మీరు ఇంటర్ డిగ్రీ వరకు చేశారు. ఎయిర్ హోస్టెస్ ఏంటి? నాకు లైఫ్ లో 3 passions ఉంటుంది. డాన్స్, ఎయిర్ హోస్టర్ అండ్ యాక్టింగ్.